ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, నవంబర్ 18వ తారీఖుని ఓల్డ్ ఏజ్ హోమ్ చర్చ్ డెడికేషన్ ఉంది. మరి నాకున్న ఈ 2.5 ఎకరాల అమ్మగా వచ్చిన డబ్బుతో ఎంతవరకు కట్టాను. ఇంకా కొద్ది పనులు ఉన్నాయి. ఓల్డ్ ఏజ్ హోమ్ కి మంచాలు 10 మంచాలు కావాలి, 10 పరుపులు, 10 దిండ్లు కావాలి, కరెంటు సామాన్లు 4 ఫ్యాన్లు కావాలి. అంతేకాకుండా స్టేషన్ అలాగే రైల్వే స్టేషన్ దగ్గర మతిస్థం లేక ఒంటి మీద బట్ట లేకుండా ఉంటున్న వ్యక్తులు తీసుకెళ్లి వారి ప్రాణం ఉన్నంత వరకు, మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలని ప్రభు చెప్పాడు. చెప్పిన పని మేము చేస్తున్నాం కనుక మరి ఒక వ్యక్తికి ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, సాయంత్రం స్నాక్స్, టీ లెక్కేసుకుంటే ఒక వ్యక్తికి 200 రూపాయలు అవుతుంది. అలాగే ఒక వ్యక్తికి 6,000 రూపాయలు అవుతుంది. కనుక ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, ఈ 6,000 రూపాయలు మా అమ్మ నాన్న చనిపోయారు, మా అమ్మ నాన్న పేరు మీద వీళ్ళ దత్తత తీసుకుంటున్నాను. మీరు దత్తత తీసుకుని అలాగే 6,000 రూపాయలు చొప్పుని నెలలు ఇస్తే అలా 10 మంది అడాప్ట్ చేసుకుంటే ఈ 10 మంది పోషించబడతారు. అలాగే వీళ్ళ కోసం మరి మీకు ఏదైనా పాతబడిపోయిన వ్యాన్ ఉంటే అది మేము బాగు చేసుకుంటాం. లేదా అలా కాదు, పాతెందుకంటే కొత్తవే కొంటానంటే ఒక 2-3 లక్షలు మీరు కొత్త వ్యాన్ కడితే తక్కింది మీ ఫైనాన్స్ 15,000 10,000 ఎంతైతే పడుతుందో అది మేము కట్టుకుంటాం. అవకాశం ఉంటే ఈ విధంగా సహాయం చేయండి. దేవుడికి ఇచ్చేంత వరకు ప్రపంచంలో పాడైపోయినోళ్ళు లేరు. ఆయన 100 ఇస్తే 10 రూపాయలు అడుగుతాడు, 1000 ఇస్తే 100 అడుగుతాడు, 10,000 ఇస్తే 1000 అడుగుతాడు, 1,00,000 ఇస్తే 10,000 అడుగుతాడు. ఎంత గొప్పది! ఇచ్చిన దాంట్లో ఏమంటున్నాడు, మీకు ఇచ్చిన దాంట్లోనే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్కి మీరు సహాయం చేస్తే మీ పిల్లలు దీవించబడతారు. ఈ యేసు శక్తి సువార్త పరిచర్య ఆ యొక్క కొండల్లోనూ, లోయల్లోనూ, అడవులలో జరుగుతున్న పరిచర్య మీరందరూ గుప్పులు ఇప్పి సమృద్ధికి ఇస్తేనే ఈ పరిచర్య కొనసాగుతుంది. కనుక దేవుని ప్రేమతో దేవుని బిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నానని అన్ని జాతులు అడగట్లేదు. దేవుని యొక్క బిడ్డ దేవుని ప్రేమను కలిగి మీరు సమృద్ధి ఇస్తారని ఆశిస్తూ, విశ్వాసం ఉంచి ప్రభు చెప్పాడని చెప్తూ, ఇక తీర్మానం అనేది మీది. ఒకవేళ మీరు వచ్చి ఇస్తానంటే రండి. మీరు ఒకవేళ రాలేకపోతుందంటే ఈ సెల్ ఫోన్ తీసుకుని కనిపిస్తున్న నంబర్లకి ఫోన్పే చేయండి. నవంబర్ 18వ తారీఖు మీరు అందరు రండి. అక్కడ జరుగుతున్న కల్లారా ఆ ప్రతిష్ఠిత కార్యక్రమంలో మీరు కూడా పాలుభాస్తులు అవుతారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తుంది.